హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అన్నమాట. ఏంటంటే వీడియో బేసికల్గా నేను సినాప్స్ అనలిటిక్స్లో ఒక డేటా పైప్ అనేది క్రియేట్ చేశాను అనమాట. ఓకే, ఇదేం చేస్తుందంటే ఏదైతే ఏడిఎల్ ఏజెంట్ ఓకే నాకు బ్లాక్ స్టోరేజ్లో ఒక ఫైల్ని రీడ్ చేసి అజూర్ ఎస్క్యూఎల్లోకి లోడ్ చేస్తుంది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఐ మీన్ ఈ డేటా సెట్స్ ఉంటాయి కదా. మీ అందరికీ తెలిసిందే, మనకి ఏడిఎఫ్ ఏంటంటే డేటా సెట్స్ ఉంటుంది. దాని తర్వాత అవన్నీ మ్యాప్ చేయాల్సి ఉంటుంది, ఇంటిగ్రేషన్ కాంటాక్ట్ అవన్నీ కూడా. ఓకే, అలా నేను సోర్స్ వచ్చేసరికి నాకు అజూర్ బ్లాక్ స్టోరేజ్ అండ్ డెస్టినేషన్ వచ్చేసరికి అజూర్ ఎస్క్యూఎల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ ప్రాపర్గా రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. దాని తర్వాత ఏదైతే నేను పైప్ లైన్ ఇది బిల్డ్ చేస్తానో ఈ పైప్ లైన్ నేను ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్లో కూడా కాల్ చేస్తాను. దట్ మనకి ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను చేశాను, లైక్ అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఏదైతే పైప్ లైన్ ఉందో సేమ్ థింగ్ కాల్ చేశాను, సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు కూడా ఇది కూడా ట్రై చేద్దాం. ఇది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో కూడా ట్రై టు అండర్స్టాండ్. నేను ఇంతకుముందు చెక్ చేశాను. ఓకే, మీరు చూడొచ్చు ఎన్ని రోస్ కాపీ అంటే 2 రోస్ మాత్రమే కాపీ అనమాట. ఓకే, మనకి 2 రోస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఫైల్ అనేది సక్సెస్ఫుల్ గా డేటాలో ఐ మీన్ అజూర్ ఎస్క్యూఎల్లోకి లోడ్ అవుతుంది. ఇప్పుడు ఓకే, నేను మెయిన్ వాల్యూ డియాక్టివేట్ చేస్తున్నాను. ఇన్వోక్ పైప్ లైన్ కొత్త తీసుకున్నాను, పేరు మార్చండి. ఓకే, పేరు ఏదైనా ఎంచుకోవచ్చు ఎందుకంటే ఇది డెమో కాబట్టి. దాని తర్వాత సెట్టింగ్స్, సో మీరు క్లోజ్ చేయండి కావాలంటే. ఫ్యాబ్రిక్ అజూర్ డేటా ఫ్యాక్టరీ సినాప్స్. ఓకే, ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీ ఎలా కాల్ చేయాలి ఏంటనేది నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఐ థింక్ 2 days బ్యాక్ ఓన్లీ. ఇప్పుడు సినాప్స్ అనేది ఎలా ఏంటి అనేది కూడా మనం అయితే మాట్లాడదాం. అఫ్ కోర్స్ ఆల్రెడీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఉంది, నేనైతే కొత్త కనెక్షన్ తీసుకుంటాను. సో అజూర్ సర్వీస్ అకౌంట్ ఇక్కడ ఏంటంటే బేసికల్గా మనకి 2 సపోర్ట్స్ ఉంటుంది అనమాట, ఆర్గనైజేషన్ అకౌంట్, సర్వీస్ ప్రిన్సిపల్. ఓకే, మీ అందరికీ తెలుసు సర్వీస్ ప్రిన్సిపల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మన యాప్ రిజిస్ట్రేషన్ చేయాలి. దాని తర్వాత సీక్రెట్ కీ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి, సర్వీస్ ప్రిన్సిపల్ కీ ఈ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా ప్రొవైడ్ చేయాలన్నమాట. లేకపోతే మన కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఓకే, అలానే ఇక్కడ మేనేజ్లో నేను ఏదైతే సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసానో దానికి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, సినాప్స్ క్లయింట్ అనేది నా సర్వీస్ ప్రిన్సిపల్ నేమ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఓకే, ఫస్ట్ మనకి అజూర్ సినాప్స్ ఏదైతే ఈ డెమో ఫ్యాబ్రిక్ సినాప్స్ ఉందో దాని వర్క్ స్పేస్ ఇవ్వాలన్నమాట. నేను అన్ని కూడా నోట్ చేసుకున్నాను, ఎందుకంటే మనం మర్చిపోతుంటాం, తప్పిస్తుంటాం కాబట్టి. ఇవ్వగల ఇది కనెక్షన్ తీసుకుంటుంది, బట్ నేను కొత్త కనెక్షన్ తీసుకుంటాను. కనెక్షన్ ఏమొచ్చేసరికి డెమో సినాప్స్. ఇక్కడ గేట్వే అవసరం లేదు ఎందుకంటే క్లౌడ్ కాబట్టి, అండ్ ఆర్గనైజేషన్ అకౌంట్ కాదు, సర్వీస్ ప్రిన్సిపల్. ఇక్కడ టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి సర్వీస్ ప్రిన్సిపల్ కి. టెనెంట్ ఐడి అండ్ సర్వీస్ ప్రిన్సిపల్ కి, సారీ క్లయింట్ ఐడి. ఓకే, క్లయింట్ ఐడి దాని తర్వాత సర్వీస్ ప్రిన్సిపల్ కి. ఓకే, దాట్స్ ఇట్. మనం అన్ని డీటెయిల్స్ కూడా ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. ఇన్ కేస్ ఏదైనా బై మిస్టేక్ మీరు ఏదైనా తప్పిస్తే కనెక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు అనమాట. బట్ మనం అన్ని కూడా ప్రాపర్ యాక్సెస్, ప్రాపర్ క్రెడెన్షియల్స్ సప్లై చేసాం కాబట్టి నాకు తెలిసి ఎటువంటి ఇష్యూ అయితే లేదనమాట యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లోడ్ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ సినాప్స్ వర్క్ స్పేస్ లో ఏదైతే పైప్ లైన్స్ మనం బిల్డ్ చేస్తామో అన్ని పైప్ లైన్స్ కూడా ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లో వస్తుంటాయి అనమాట. ఇది కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, యూ కెన్ వెయిట్ ఇట్. ఓకే, స్టిల్ లోడింగ్. కావాలంటే ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. చూడండి, డెమో ఫ్యాబ్రిక్ అనేది పైప్ లైన్ నేమ్ అనమాట. కావాలంటే మీరు చూడొచ్చు, డెమో ఫ్యాబ్రిక్. ఓకే,
సో ఏముంది పైప్ లైన్ ఏమొచ్చేసరికి డెమో ఫ్యాబ్రిక్ అదే కదా మనం కాల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మనం రన్ చేద్దాం. కాకపోతే ఇక్కడ ఎటువంటి పారామీటర్స్ ఏమి లేవు అనమాట. జస్ట్ ఒక ఆమ్, అసలు వర్క్ అవుతుందో లేదో తెలియటం కోసం మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనమాట. రన్ చేద్దాం. అలానే మనం నోట్బుక్స్ని డైరెక్ట్గా కాల్ చేయడం లేదు. కాకపోతే ఏదైతే నోట్బుక్స్ వాటిని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం కానీ లేకపోతే ఏపీఎస్ ద్వారా కాల్ చేయడం కానీ ఆ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కనుక వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే నాకు ఆ రోల్ అనేది ఏదైనా చేయడానికి చాలా టైం పట్టింది. ఎక్కడుంది ఏంటి అనేది అంటే అన్ని గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి ఒక్కోసారి జనరల్గా మర్చిపోతుంటాం అన్నమాట. ఓకే, సో స్టిల్ గోయింగ్ ఆన్ 23 సెకండ్స్. ఇక్కడైతే సో ఇంటర్నెట్ టైం తీసుకుంది 15 సెకండ్స్ లోకి. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 30 సెకండ్స్ అయితే పడుతుంది. చూడొచ్చు. సో మనకి 27 సెకండ్స్ అనమాట. సో మీకు ఇక్కడ చూడొచ్చు పైప్ లైన్ రన్ ఐడి ఏంటనేది. సో ఇలా మీరేంటంటే ఏదైతే అజూర్ సినాప్స్ అనలిటిక్స్ లో మీరు డేటా పైప్ లైన్స్ డిజైన్ చేసి ఉంటుంది వాటిని ఇక్కడ మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. లేకపోతే అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఉన్న పైప్ లైన్స్ కూడా మీరు డైరెక్ట్ గా కాల్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఏడిఎఫ్ లో ఆల్రెడీ మనం చెప్పాం ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు వచ్చేసరికి సినాప్స్ లో ఏంటనేది సో మనం చెప్తాము. సో నెక్స్ట్ వీడియోలో ఫ్యాబ్రిక్ లో ఉన్న వాటిని ఎలా ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో దట్ ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది మనకైతే రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బై బై.